నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధారితంగానే సిబిఐ ఎంక్వైరీ చేసే అవకాశం ఉన్నదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం సిబిఐ విచారణ సాధ్యం కాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా సిబిఐ ఎంక్వైరీకి ఎలాంటి చిక్కులు ఉండవనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. ఎన్డీఎస్ఏ రిపోర్టులో గత ప్రభుత్వం తప్పిదాలు, నిర్లక్ష్యం స్పష్టంగా ఉన్నదని, దాని ప్రకారం సిబిఐ తప్పనిసరిగా ఈ కేసును టేకాఫ్ చేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అవసరమైతే సుప్రీంకోర్టు మెట్లెక్కే ఛాన్స్ కూడా ఉన్నదని ప్రభుత్వ వర్గాలు నొక్కి మరీ చెప్తున్నాయి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారితంగానే కేంద్రం కూడా తిరస్కరించే ఛాన్స్ లేదని సమాచారం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలు, డిజైన్లో లోపాలు, నిర్వహణ వైఫల్యాలపై విచారణ బాధ్యతను సిబిఐకి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటాయన్నదే ఉత్కంఠగా మారింది. సిబిఐ విచారణకు కేంద్రం అంగీకరిస్తుందా లేదా అనేది కూడా సస్పెన్స్గా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐ ఎంక్వైరీని కోరినా దర్యాప్తు సంస్థలు కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరినట్లు తమకు సమాచారం అందినట్లు సిబిఐ అధికారి ఒకరు అక్నాలెడ్జ్మెంట్ కూడా ప్రభుత్వానికి పంపించారు. ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత విచారణకు అనుమతించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ ఎంట్రీకి జీవో కూడా ఇచ్చింది. 3 ఏళ్ల క్రితం రాష్ట్రంలోకి సిబిఐ ఎంటర్ కాకుండా కేసీఆర్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తూ కూడా ప్రత్యేకంగా జీవో జారీ చేయడం గమనార్హం. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారితంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తాజాగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సిబిఐ విచారణకు సమ్మతించడంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై రాజకీయంగా తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఏదైనా ఒక రాష్ట్రంలోని కేసును సిబిఐతో విచారణ చేయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే సిబిఐకి చెందిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లోని సెక్షన్ 6 కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి. అనంతరం ఆ కేసును సిబిఐతో విచారించేందుకు కేంద్ర హోమ్ మినిస్టర్ అనుమతి కూడా తప్పనిసరి. అందుకు అనుగుణంగా సెక్షన్ 5 కింద కేంద్రం సమ్మతి తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా సాకుగా చూపి సిబిఐ విచారణకు కేంద్రం సమ్మతించకపోతే బీఆర్ఎస్ బీజేపీ బంధం మరోసారి బహిర్గతమైందనే సందేశం క్షేత్రస్థాయిలో మరింత బలపడుతుందని పొలిటికల్ విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాకుండా విచారణకు అంగీకరించకపోతే పొత్తు ప్రచారం క్యాడర్ను అయోమయానికి గురిచేస్తుందని, రానున్నటువంటి ఎన్నికల్లో అది పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని కూడా స్వయంగా బీజేపీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరం నిర్మాణంలో ఏకపక్ష నిర్ణయాలు, ఇష్టారీతిన సవరించిన ప్రాజెక్టు అంచనాలతో జరిగిన అవినీతి ఆరోపణలు, నిర్వహణ వైఫల్యాలపై జస్టిస్ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ను, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ సహా ఉన్నతాధికారులను కూడా బాధ్యులను చేసింది. అంతేకాకుండా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు కూడా సిఫార్సు చేసింది. ఇదిలా ఉంటే గతంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కూడా కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించాలని పదే పదే కోరారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, కాళేశ్వరం విషయంలో మీరు సిబిఐ విచారణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు గిన్నిసార్లు వచ్చినప్పుడు, మంత్రులు గిన్నిసార్లు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద విచారణ ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ ఏమైంది, ఇలా కేసీఆర్ కుటుంబం చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎందుకు అడుగుతలేరు? ఆయన అడుగుతలేరా? వీళ్ళు చెప్తలేరా? లేకపోతే ఒప్పందం కుదిరిపోయింది ఇద్దరి మధ్యలో? సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చి సిబిఐని కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి సిబిఐ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది.